నంద్యాల పట్టణంలో దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం శ్రీనివాస సెంటర్ అతి సమీపంలో ఉన్న రోడ్డు మీద పెట్టిన ఆటోను రాత్రి దొంగలు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా బొమ్మల సత్రం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వెనక భాగంలో బైక్ పట్టపగలే చోరీ చేయడం జరిగింది అని సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, పట్టణ కోశాధికారి వెంకటలింగంలు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గారిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో రోజు రోజుకు దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని పసిగట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, పనిచేయని చోట సీసీ కెమెరాలు పనిచేసే విధంగా రిపేరు చేయించాలన్నారు. ముఖ్యంగా ఇటీవల ఆటో, బైక్ దొంగతనం జరిగిందని, వీటిని చూసేందుకు ఎక్కడికి వెళ్లాయని విచారించడం కోసం వెళ్తే నంద్యాల పట్టణంలో దాదాపుగా ఉన్న సీసీ కెమెరాలు ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయడం లేదని, కావున దొంగల నుంచి కాపాడడం కోసం, ప్రమాదాలను అరికట్టడం కోసం ఎక్కడ గొడవలు జరుగుతున్నా వాటిని ఆపడం కోసమైనా నంద్యాల ప్రభుత్వంలో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. కావున మీరు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం కృషి చేయాలని, పై కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఇటీవల జరిగిన దొంగతనాలపై ప్రత్యేక నిర్ణయం ఏర్పాటు చేసి వాటిని రికవరీ చేయడం కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. పరిస్థితి వస్తుంది కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలా, ఉన్నటువంటి వాటిని పనిచేసే విధంగా కూడా చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇచ్చింది. ఒక వారం రోజుల్లోనే ఒక ఆటో, ఒక బైకును తీసుకుపోతే వాటిని ఈ జిల్లా దాటించేసి తీసుకెళ్తే కూడా దాన్ని ఈ రోజు వరకు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి. అంటే దానికి కారణము ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎక్కడ వెళ్తున్నాయి అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు. కాబట్టి అధికారులకు ఆ విధమైనటువంటి ఎంక్వైరీ జరగాలంటే ఖచ్చితంగా ఎక్కడ పోయింది, నంద్యాల దాటిపోయిందా లేదని తెలుసుకోవాలంటే కనీసము సీసీ కెమెరాలు అనేటువంటిది ఉండడం చాలా అవసరం. కాబట్టి ఇప్పటికైనా అని ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పనిచేసే విధంగా చూడాలి. అదేవిధంగా నంద్యాల టౌన్ లో రోజు రోజుకు కూడా గొడవలు, దొంగతనాలు, అదేవిధంగా చిన్న చిన్న చుట్టుపక్కల ఎవరు కూడా లేని సమయంలో చూసి ఇళ్లలో కూడా చొరబడి దొంగతనాలు జరుగుతున్నాయి. వీటన్నిటి అరికట్టాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు పనిచేసేయాలి. ఆ విధంగా పనిచేయడం కోసము చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన త్వరలోని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఈరోజు జిల్లా ఎస్పీ గారికి నంద్యాల పట్టణంలో సీసీ కెమెరాలు ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అట్లనే సీసీ కెమెరాలు కూడా లేని దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మేము సిఐటిగా ఈరోజు ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఆటో, బైకు చోరీ జరిగి కడప జిల్లా దాటిపోయి ఆటో ఉన్నా కూడా అది ఇప్పుడు అడ్రస్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి సీసీ కెమెరాలు అవి పనిచేయని వాటిని పునరుద్ధరించాలని, కొత్త సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నంద్యాల పట్టణంలో అల్లర్లు జరగకుండా, అట్లనే ఇండ్లలో ఉండే వాళ్ళు సేఫ్టీగా ఉండే విధంగా ఇండ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సమస్యలతో కూడినటువంటి వినతి పత్రము జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా వీటిని వెంటనే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. వెంకటలింగం, సిఐటి జిల్లా